హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండోనేషియాలోని మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం మరోసారి బద్దలై వార్తలు నిలిచింది. మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం అంటున్నాను. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమస్యాత్మకంగా మారి వార్తలు నిలుస్తున్న మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు? రానున్న పోటీ పరీక్షలు ఎక్కడ ఉంది? ఇండోనేషియా. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తల్లో నిలుస్తున్న అగ్నిపర్వతాల గురించి కానివ్వండి, ఏదైనా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి కానివ్వండి, ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా ప్రాంతం వార్తలు నిలిస్తే దాని యొక్క లొకేషన్ని అబ్జర్వ్ చేయండి. ఏ దేశంలో ఉంది ఈ ప్రాంతం అని రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఎందుకు వార్తలు నిలిచింది అంటారు? ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. సో అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఈరోజు వార్తలు నిలిచింది. మరియు ఇటీవల ఇలాంటి అగ్నిపర్వతాల గురించి తరచూ మనం చర్చించుకోవడం జరుగుతుంది. మనం చర్చించుకున్న కొన్ని అగ్నిపర్వతాల పేర్లు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మౌంట్ ఇలీ లెవటోలాక్, ఇటీవల వార్తలు నిలిచిన మౌంట్ ఇలీ లెవటోలాక్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు? ఎక్కడ ఉంది? ఇది కూడా ఇండోనేషియా దేశంలోనే ఉంది. మరియు ఇండోనేషియా దేశంలోని మరొక అగ్నిపర్వతం గురించి మీకు చెప్పడం జరిగింది, మౌంట్ మెరాపి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు? ఇది కూడా ఇండోనేషియా దేశంలోనే ఉంది. మరియు మౌంట్ ఎట్నా, మౌంట్ ఎట్నా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు? ఇటలీ దేశంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. మౌంట్ ఎట్నా అనేగానే ఏ దేశం గుర్తుకు రావాలి మనకు? ఇటలీ దేశం గుర్తుకు రావాలి. అండ్ ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం, ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిన ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే ఐస్లాండ్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. మరియు ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన లా సోఫ్రియర్ అగ్నిపర్వతం, లా సోఫ్రియర్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? కరేబియన్ దీవుల్లో ఉంది. కరేబియన్ దీవుల్లోని సెయింట్ విన్సెంట్ ప్రాంతంలో ఉన్న లా సోఫ్రియర్ అగ్నిపర్వతం. సో అలా తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారుతున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వీటి యొక్క లొకేషన్ని అట్లాస్ లో కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు వార్తలు నిలిచింది, ఈ వార్తలు నిలిచిన ప్రాంతం ఏ దేశంలో ఉంది, ఈ రెండు అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇలాంటి ప్రాంతాలు ఇండోనేషియా దేశంలోని చాలా ప్రాంతాలు ఇటీవల వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్, ఒక ఐలాండ్ కూడా వార్తలు నిలిచింది, సులవేసి ఐలాండ్. ఇటీవల తీవ్ర భూకంపం సంభవించి సులవేసి ఐలాండ్ వార్తలు నిలిచింది. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో సులవేసి ఐలాండ్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? ఇండోనేషియా దేశం గుర్తుకు రావాలి. చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియా అనగానే మీరు అట్లాస్ మ్యాప్ లో చూడండి, వరల్డ్ అట్లాస్ చూడండి, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఒక ప్రాంతం ఉంటుంది. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉండే ప్రాంతాలన్నీ కూడా విపత్తు సంబంధిత అంశాలతో, అయితే భూకంపం కానివ్వండి, అగ్నిపర్వతాలు బద్దలవడం కానివ్వండి, సునామీ సంభవించి కానివ్వండి, ఇలాంటి అంశాలతో వార్తలు నిలుస్తాయి. సో అలాంటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ నేషన్స్ లేదా ప్రాంతాలలో ఇండోనేషియా కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియా అనగానే చాలా వాల్కనోస్ ఉంటాయి, కాకపోతే కొన్ని డార్మెంట్ లో ఉంటాయి, కొన్ని యాక్టివ్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్, 120కి పైగా వాల్కనోస్ ఉన్నాయి ఇండోనేషియా దేశంలో. ఇందులో కొన్ని ఇటీవల క్రియాశీలకంగా మారుతూ బద్దలవుతూ సమస్యాత్మకంగా మిగిలి వార్తలు నిలుస్తున్నాయి. వాటిపైన మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇందాక మీకు చెప్పిన ఈ అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వీటిని మీరు జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటికే తెలుసుకుని ఉంటారు, జాగ్రఫీ బుక్లలో కూడా ఉంటాయి. కానీ ఈ రోజు ఒక పాయింట్ తో ఎలివేట్ అయ్యి వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ రోజు వార్తలు నిలిచిన మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? ఇండోనేషియా దేశం. అసలు ఎందుకు వార్తలు నిలిచింది? సో ఇది తరచూ బద్దలవుతుంది. గడిచిన వారంలోనే 10 సార్లకు పైగా బద్దలవడం ద్వారా చుట్టుపక్కల నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సమస్యాత్మకంగా మారుతుంది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అగ్నిపర్వతం బద్దలవుతే చాలా దారుణంగా ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులు మొత్తం దుమ్ము, ధూళి కణాలు చాలా పై ఎత్తులోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యాత్మక అంశంతో ఈరోజు మౌంట్ సినబంగ్ అనే ఒక అగ్నిపర్వతం వార్తలు ఇచ్చింది ఇండోనేషియా దేశానికి సంబంధించి. అండ్ ఇవేవైతే ఇండికేటివ్స్ ఇచ్చానో వీటన్నిటి గురించి ప్రత్యేకంగా చూడండి. వీటి గురించి మనం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్,
ఈరోజు వార్తలు నిలిచిన మరొక ప్రాంతం, ఒక డ్యామ్ వార్తలు నిలిచింది. ఆ డ్యామ్ పేరు గుర్తుంచుకోండి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న దహ్లా అనే ఒక డ్యామ్. దహ్లా అనే ఒక డ్యామ్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని డ్యామ్స్ ఏవైతే ఉంటాయో అతిపెద్ద డ్యామ్లలో ఇదొకటి. సో ఆఫ్ఘనిస్తాన్ లోని సెకండ్ లార్జెస్ట్, రెండవ అతిపెద్ద డ్యామ్ అయిన దహ్లా డ్యామ్ ఈరోజు వార్తలు నిలిచింది. దహ్లా డ్యామ్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని ఎక్కడ ఉంటుంది, ఏ ప్రావిన్స్ లో ఉంటుంది అంటే కాందహార్ ప్రావిన్స్ లో ఉంటుంది. సో కాందహార్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆఫ్ఘనిస్తాన్. సో కాందహార్ ప్రావిన్స్ లోని ఒక నది పేరు కూడా గుర్తుంచుకోండి, అర్గాండెబ్ అనే నది పైన 1952 సంవత్సరంలో నిర్మించబడిన దహ్లా అనే ఒక డ్యామ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎందుకంటే తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? తాలిబన్లు. యాక్చువల్గా తాలిబన్ అనే పదానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే స్టూడెంట్, విద్యార్థి. కానీ చాలా వరకు కూడా తీవ్రవాద సంబంధిత అంశాలతో, ఎగ్జాంపుల్ బాంబులు పేలుస్తూ కానివ్వండి, తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ వార్తలు నిలుస్తారు తాలిబన్లు. సో అలాంటి ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తాలిబన్లు ఎవరైతే ఉంటారో ఈరోజు తాలిబన్లు ఈ దహ్లా అనే ఒక డ్యామ్, కాందహార్ ప్రావిన్స్ లో ఉన్న దహ్లా అనే ఒక డ్యామ్ ని స్వాధీనం చేసుకొని వార్తలు ఇచ్చారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ డ్యాము ఈరోజు తాలిబన్ల చేతికి వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ దీని యొక్క ఇష్యూస్ అన్ని గుర్తుంచుకోకటి. ఇటీవల చాలా పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా అమెరికా, ప్రపంచ అగ్రగామి దేశము ఆఫ్ఘనిస్తాన్ నుండి వారి యొక్క మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేస్తుంది. ప్రస్తుతం వారిని అన్నిటి కూడా అమెరికాకి పిలిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఇక అమెరికా సైన్యం ఉండబోరు. సో ఇలాంటి అంశమే కానివ్వండి. అండ్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి మరియు తాలిబాన్ కి మధ్య చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘర్షణ జరుగుతున్న పరిస్థితుల్లో అర్గాండెబ్ అనే ఒక నది పైన నిర్మించబడిన దహ్లా అనే డ్యామ్, ఈ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనే రెండవ అతిపెద్ద డ్యామ్ గా పేరొందిన దహ్లా అనే ఒక డ్యామ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది తాలిబన్లు. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన దహ్లా అనే ఒక డ్యామ్ ఏ దేశంలో ఒక పెద్ద డ్యామ్ అంటారు. సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి ఇది కాందహార్ ప్రావిన్స్ లో ఉన్న ఒక అతిపెద్ద డ్యామ్ అని గుర్తుంచుకోండి. ఏ నది పైన నిర్మించడం జరిగిందంటే అర్గాండెబ్ అనే ఒక నది పైన నిర్మించడం జరిగింది. 1952 ఇయర్ కి సంబంధించింది. సో ఒక పెద్ద డ్యామ్ ని ఈరోజు తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు స్వాధీనం చేసుకొని వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు రెండు ప్రాంతాలు గుర్తుంచుకోండి, ఒకటి మౌంట్ సినబంగ్ అండ్ దహ్లా డ్యామ్. ఈ రెండు ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న రోజుల్లో కూడా వీటికి సంబంధించిన న్యూస్ మరొకసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు మ్యూకర్ మైకోసిస్ డిసీజ్ మరొకసారి వార్తలు నిలిచింది. మ్యూకర్ మైకోసిస్. సో మ్యూకర్ మైకోసిస్ ఈ వ్యాధి గురించి డిసెంబర్ 19న మీకు చెప్పడం జరిగింది. డిసెంబర్ 19వ తేదీ, చాలా ఇంపార్టెంట్. సో మ్యూకర్ మైకోసిస్ లేదా జిగోమైకోసిస్ లేదంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్, ఏ పేరుతో పిలిచినా ఒకే వ్యాధి. సో పేరు గుర్తుంచుకోండి. ఈరోజు వార్తలు నిలిచిన ఒక వ్యాధి, ఒక ప్రాణాంతక వ్యాధి, ఒక రేర్ డిసీజ్ అని గుర్తుంచుకోండి, మ్యూకర్ మైకోసిస్. సో వార్తలు నిలిచిన మ్యూకర్ మైకోసిస్ డిసీజ్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. లేదంటే ఈ వ్యాధిని ఇంకొక పేరు ఏంటంటే జిగోమైకోసిస్ లేదంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్. ఫంగల్ అంటున్నాను, ఇక్కడ కీవర్డ్ గుర్తుంచుకోండి, ఇది ఫంగల్ డిసీజ్. సో శిలీంధ్రాలు అంటాం కదా, సో ఫంగల్స్ ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. మనకు ముఖ్యంగా బయాలజీ నుండి చాలా ప్రశ్నలు అడుగుతారు పోటీ పరీక్షల్లో. బయాలజీ నుండి అడిగే ప్రశ్నల్లో ఎక్కువగా వ్యాధులు, వ్యాధి కారకాలు ఏంటి అని చెప్పేసి, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్స్, వైరల్ డిసీజెస్ ఏమేమి వస్తాయి, ఫంగల్ డిసీజెస్ ఏమేమి వస్తాయి, ప్రోటోజోవన్ డిసీజెస్ అంటే ఏంటి, ఏ వ్యాధులు ఎగ్జాంపుల్స్, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒక చార్ట్ రూపంలో, ఒక టాబులర్ రూపంలో ప్రిపేర్ చేసుకుని మరీ చదవండి. బ్యాక్టీరియల్ డిసీజెస్ ఎగ్జాంపుల్, వైరల్ డిసీజెస్ ఎగ్జాంపుల్, ఫంగల్ డిసీజెస్ ఎగ్జాంపుల్, ప్రోటోజోవన్ డిసీజెస్ ఎగ్జాంపుల్స్. సో వీటి నుండి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ప్రశ్న కూడా ఎలా తయారు చేస్తారంటే వార్తలో నిలుస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజు మ్యూకర్ మైకోసిస్ అంటున్నాను, దీని వ్యాధి కారకం ఏమంటున్నాను, ఇది ఒక ఫంగల్ డిసీజ్ అంటున్నాను. ఫంగల్ అంటే ఏంది, శిలీంధ్రం అంటున్నాను. సో శిలీంధ్రాల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి ఈరోజు ఎందుకు వార్తలు నిలిచిందంటే ఇది COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్. COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ అని గుర్తుంచుకోండి. సో COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ అంటే ఎవరైతే COVID-19 వ్యాధిగ్రస్తులు ఉంటారో
కరోనా మహమ్మారి సోకిన వారు ఉంటారో, కరోనా మహమ్మారి నుండి బయటపడ్డ వారు ఉంటారు కదా, సో COVID-19 వ్యాధి వచ్చిన తర్వాత కోలుకున్న వారు ఉంటారు కదా, వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు ఈ వ్యాధి. సో COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ గా ఇటీవల తరచూ వార్త నిలుస్తుంది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ కానివ్వండి అండ్ సూరత్ లో కూడా చాలా కేసెస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 1 వీక్ లోనే 40 నుండి 60 కొత్త డిసీజెస్ కొత్తగా ఈ డిసీజ్ బారిన పడ్డవారని ఆనవాళ్ళు కనుగొనడం జరిగింది. సో మ్యూకర్ మైకోస్ డిసీజ్. మరి దీంతో పాటు ఢిల్లీలో కూడా చాలా మంది ఈ వ్యాధి బారిన పడడం జరిగింది. ఒక ఫంగల్ డిసీజ్ లేదా ఫంగల్ ని మనం తెలుగులో ఏమంటాం, శిలీంధ్రాల ద్వారా కలిగే వ్యాధి అనుకోవచ్చు. సో అసలు COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ మరి ఇంకా ఎవరికి వ్యాపిస్తుంది ఎక్కువగా అంటే మనుషుల్లో కూడా చూడండి, కొంతమంది రెగ్యులర్ గా మెడికేషన్ తీసుకునేవారు ఉంటారు, రెగ్యులర్ గా రోజు ఒక 4-5 టాబ్లెట్స్ వేసుకునేవారు ఉంటారు. ఎక్కువగా స్టీరాయిడ్ డ్రగ్స్ వాడేవారు ఎవరైతే ఉంటారో వారిలో కూడా వ్యాపిస్తుంది. మరి ఎక్కువగా ఐసీయూ పేషెంట్స్ ఉంటారు కదా, ఐసీయూ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కోలుకున్న తర్వాత బయటకు వస్తారు కదా, వారిపైన కూడా ఈ శిలీంధ్రాల ద్వారా కలిగే వ్యాధి వ్యాపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా సెన్సిటివ్ గా ఉంటుందో వారికి వ్యాపిస్తుంది. అత్యధికంగా మాత్రం COVID-19 నుండి కోలుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిలో ఈ లక్షణాలు కనబడుతున్నాయి. ఇటీవల కొన్ని వందల సంఖ్యలో న్యూ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో అసలు మ్యూకర్ మైకోసిస్ ఈ వ్యాధి కలిగితే అసలు ఏం జరుగుతుంది అంటే, ఈ వ్యాధి ఎలా జరుగుతుంది, అసలు మనకి ఎలా వ్యాప్తి చెందుతుందంటే, ఇది ఒక అంటు వ్యాధి మాత్రం కాదు. ఒక వ్యాధి సోకిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తన నుండి వేరే వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాధి సోకదు. ఇది ఎలా వ్యాధి సోకుతుందంటే, గాలిని పీల్చడం ద్వారా. గాలిలో చాలా శిలీంధ్రాలు ఉంటాయి. ముఖ్యంగా సీవేజ్ కానివ్వండి, శానిటేషన్ కరెక్ట్ లేదనుకోండి, పారిశుద్ధం మంచిగా లేదనుకోండి, చుట్టుపక్కల అంతా చెత్తతో కూడి అంత మనకు కొన్ని ఇండ్ల పక్కన చాలా చెత్త పడేస్తూ ఉంటారు. అలాంటి చెత్త ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో వాటిపై నుండి వీచే గాలి వస్తుంది కదా, దాన్ని మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి, అందరికీ కూడా కాదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ చెత్తలో కనుక ఈ శిలీంధ్రం ఉంటే గాలి ద్వారా మనకు సోకడం జరుగుతుంది. సో అలా గాలి ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, వారి ఫేస్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫేస్ చూస్తే ఈ వ్యాధి సోకిన వారి ఫేస్ ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే వారిని గుర్తుపట్టలేం. ఎందుకంటే పూర్తిగా స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. చూడండి, టోటల్ ఫేస్ అంతా ఉబ్బెత్తుగా జరుగుతుంది. అసలు ఆ పర్సన్ ఏదని మనం గుర్తించలేమన్నట్టు. అండ్ కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు మొత్తం కూడా చిన్నగా మారుతాయి. చిన్నగా ఎలా మారుతాయి, కనురెప్పలు ఉంటాయి కదా, రెండు కూడా స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. అండ్ బాడీ మొత్తం కూడా చిన్న పింపుల్స్ లాగా ఫామ్ అవుతుంది. అవన్నీ కూడా క్లాట్స్ ఏవైతే ఉంటే పగలడం ద్వారా బ్లీడింగ్ కూడా జరుగుతుంది. ఒక విపరీతమైన వ్యాధి అనుకోండి, ఇరిటేషన్ గా ఉంటుంది. సో పూర్తిగా స్వెల్లింగ్ అండ్ డ్రౌజినెస్, డిజీనెస్, ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి, కడుపులో ఏదైతే ఉంటుందో కడుపు నొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ కనిపించడం జరుగుతుంది. మరి ఇది వ్యాధి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి ట్రీట్మెంట్ ఉందా లేదంటే అద్భుతంగా ఉంది. సో ట్రీట్మెంట్ ద్వారా వీరిని నయం చేయవచ్చు. ఇది ఒక యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఇవ్వాలి వీరికి, యాంటీ ఫంగల్. సో ఫంగల్ డిసీజ్ కలిగినాయి అనుకోండి, వాటికి యాంటీగా పనిచేసేవే యాంటీ ఫంగల్ డ్రగ్స్. ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఫంగల్ డ్రగ్స్ లో ఎగ్జాంపుల్ మీరు చూడండి, డెక్సామెథాజోన్ ప్రస్తుతం కరోనా వ్యాధిగ్రస్తులపై అద్భుతంగా పనిచేస్తున్న మంది. ఇది కూడా డెక్సామెథాజోన్, రెమ్డెసివిర్ అని చూస్తాం కదా మనం. సో డెక్సామెథాజోన్ డ్రగ్ ని ఇవ్వచ్చు. అండ్ ప్రెడ్నిసలోన్ డ్రగ్ ఇవ్వచ్చు, లేదంటే మిథైల్ ప్రెడ్నిసలోన్ డ్రగ్ ని ఇవ్వచ్చు. వీటిని ఇవ్వడం ద్వారా ఎవరికైతే ఈ వ్యాధి సోకుతుందో వారిని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 to 20 days లో నార్మల్ పొజిషన్ కి తీసుకురావచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకోండి, వీరు చనిపోయే అవకాశాలు ఉంటాయి. బ్లీడ్ టు డెత్, ఏవైతే పింపుల్స్ ఉంటాయో, స్వెల్లింగ్ ఉంటుందో ఆ స్వెల్లింగ్స్ అన్ని పగిలిపోయి బ్లీడింగ్ అయితే చచ్చిపోతారు. సో ఇలా ట్రీట్మెంట్ కూడా ఉంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఎక్కడ ఉంది? అమెరికాకి సంబంధించి వ్యాధులకు సంబంధించి చాలా పరిశోధనలు చేసే సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అంటే, ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది ప్రాణాంతక వ్యాధిగా చూస్తే ప్రాణాంతక వ్యాధి, కానీ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం ఎర్లీ స్టేజెస్ లో దీన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే వారిని బ్రతికించవచ్చు అని చెప్పేసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. అండ్ ఇది ఒక అంటు వ్యాధి మాత్రం కాదని తేల్చి చెప్పింది. అంటే వారు వ్యాధిగ్రస్తులు మన ఇంట్లో ఉన్న కూడా మనకు మాత్రం సోకదు, కానీ చాలా గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి చెప్పలేం కూడా. అదొకటి ఇంపార్టెంట్. సో దీనికి యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ట్రీట్మెంట్ లేదా వీరిని క్యూర్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదొకటి. అండ్ మ్యూకర్ మైసైట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫంగల్ డిసీజ్ అన్నాను కదా, మ్యూకోర్స్ అని గుర్తుంచుకోండి. మ్యూకోర్స్ లేదా మ్యూకోర్మైసెట్స్ ఇవే ఫంగల్స్ ఏవైతే ఉంటే ఈ శిలీంధ్రాలే ఇవి వ్యాధికి కారకాలు. జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న మ్యూకర్ మైకోసిస్ లేదా జిగోమైకోసిస్, దీని యొక్క సినోనిమ్స్ కూడా గుర్తుంచుకోండి. మ్యూకర్ మైకోసిస్ అని పిలిచిన
మైకోసిస్ అని పిలిచిన, బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని పిలిచిన, ఏ పేరుతో పిలిచినా ఒకే వ్యాధి, సిమ్టమ్స్ అంత ఒకటే. సో మ్యూకర్ మైకోసిస్, జిగోమైకోసిస్, బ్లాక్ ఫంగల్ డిసీజ్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే ఇది శిలీంధ్రాల ద్వారా కలిగే ఒక వ్యాధి. ఆ శిలీంధ్రాల పేర్లు గుర్తుంచుకోండి, మ్యూకోర్స్ లేదా మ్యూకోర్ మైసెట్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది మ్యూకర్ మైకోసిస్ అనే డిసీజ్ COVID-19 ట్రిగ్గర్డ్ డిసీజ్ గా ప్రస్తుతం చాలా వరకు కూడా చాలా వార్తాపత్రికలు ఈరోజు ప్రముఖంగా రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ మీకు December 19th రోజు చెప్పడం జరిగింది. సో మ్యూకర్ మైకోసిస్. అండ్ నెక్స్ట్, సో కరోనాకి సంబంధించి మనం చర్చిస్తున్నాం కాబట్టి COVID-19 ట్రిగ్గర్ డిసీజ్ చూసాం కాబట్టి ఈ రోజు కరోనా పరిస్థితుల సమయంలో దృష్టిలో ఉంచుకొని ఒక రాష్ట్రం వార్తలు ఇచ్చింది, హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జైరామ్ ఠాకూర్ గారు. జైరామ్ ఠాకూర్. సో జైరామ్ ఠాకూర్ గారు ఆ రాష్ట్రంలోని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సును ఉద్దేశించి ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి, ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్. ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్. ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్ పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1100 నెంబర్ని ప్రారంభించి ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే కరోనా వ్యాధి బారిన పడ్డవారు ఉంటారో వారికి ఉచితంగా టెలిమెడిసిన్ సౌకర్యాలు గుర్తుంచుకోండి. వారికి ఏదైనా లక్షణాలు కనిపించినా, ఏదైనా సివియారిటీ కనిపించినా, ఆక్సిజన్ అవసరాలు కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే ప్రభుత్వమే చొరవ తీసుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తుంది అన్నట్టు. ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ అయిన ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్ గుర్తుంచుకోండి. ఈ పేరు గుర్తుంచుకోండి, ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్. నిన్న కూడా సేమ్ ఇలాంటి ఒక అంశం హర్యానా రాష్ట్రం గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీష్ గారు ఏం ప్రారంభించారు నిన్నటి రోజున? ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ అంటే ఏంటి? COVID-19 వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆయుర్వేద వైద్యం పైన అవగాహన కల్పించడానికి ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు. సో హర్యానా రాష్ట్రం. ఆయుర్వేదిక్ టెలిమెడిసిన్ అంటే హర్యానా రాష్ట్రం గుర్తుకు రావాలి. అదే ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్ అంటే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆధార్ పూనావాలా గారు చేసిన స్టేట్మెంట్ వార్తలు నిలిచింది. ఆధార్ పూనావాలా గారు ఇటీవల చాలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తలు నిలుస్తున్నారు. ఏషియాలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా కూడా మన వ్యక్తులు ఇటీవల చర్చించుకోవడం జరిగింది. అండ్ ఇటీవల కోవాక్సిన్ పైన కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్య ఏమని చెప్పారు? ఎగ్జాంపుల్, ప్రస్తుతం భారత్ బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో నీటి వల్ల స్వచ్ఛమైంది అని చెప్పేసి ఒక వివాదాస్పదమైన ట్వీట్ తీశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని ఆపడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశంలో అనుమతులు పొందిన 2 వ్యాక్సిన్లు ఏంటి? ఒకటి కోవిషీల్డ్ అండ్ సెకండ్ కోవాక్సిన్. ఈ 2 పేర్లు. వీటితో పాటు ఇటీవల రెడ్డిస్ ల్యాబ్, సో రెడ్డిస్ ల్యాబ్ ఫార్మా దిగ్గజం రెడ్డిస్ ల్యాబ్ వారి వినతి మేరకి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కి కూడా అనుమతులు జారీ చేయడం జరిగింది. అండ్ అత్యంత త్వరలో అమెరికాకి సంబంధించి ఫైజర్ వ్యాక్సిన్ కూడా భారతదేశంలో ఇవ్వబోతున్నారు. సో ఇవన్నీ ప్రత్యేకంగా చూడండి. ప్రస్తుతం అయితే ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో కోవిషీల్డ్ కి సంబంధించి కోవిషీల్డ్ తయారు చేసిన సంస్థ ఏంటి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ తో కలిసి డెవలప్ చేసిందే కోవిషీల్డ్ వ్యాక్సిన్. సో అలాంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి, వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ఒక దేశంలో ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టబోతున్నారు. 240 మిలియన్ యూరోస్. గుర్తుంచుకోండి, 240 మిలియన్ యూరోస్ పెట్టుబడులను ఏ దేశంలో పెట్టబోతున్నారట అంటే బ్రిటన్లో పెట్టబోతున్నారు. ఎందుకు? వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడము మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతపరచడానికి ఈ పెట్టుబడులు పెట్టబోతున్నాం బ్రిటన్ దేశంలో అని చెప్పేసి ఈ రోజు అధికారికంగా తనే ఒక ప్రకటన చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికే నాసల్ కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ప్రయోగాలు కూడా చేస్తున్న సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొడాజెనిక్స్ ఐఎన్సి అనే ఒక సంస్థతో కలిసి, సో
కొడాజెనిక్స్ ఐఎన్సి అనే సంస్థతో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ప్రస్తుతం నాసల్ కరోనా వ్యాక్సిన్ విషయంలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 240 మిలియన్ యూరోస్ ఈరోజు బ్రిటన్లో పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పేసి అధికారిక ప్రకటన చేశారు. ఉద్దేశం ఏంటంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేయడం, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని మరింత విస్తృతపరచడం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు అంటున్నాను, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు గుర్తు చేసుకోండి. ఎగ్జాంపుల్, మనకి మద్రాస్ హైకోర్టు ఉంది కదా, సో తమిళనాడు రాష్ట్ర హైకోర్టు. సో మద్రాస్ హైకోర్టు ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 324 చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఎన్నికలను నిర్వహించే ఒక ప్రముఖ సంస్థ. వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల మనం చూస్తాం 5 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాము, పుదుచ్చేరి, కేరళ, అలా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే ప్రముఖ సంస్థ మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా వివాదాస్పదం అవుతుంది. అలాంటి వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన మీ పైన హత్యారోపణలు కూడా చేయవచ్చు, దాదాపు మర్డర్ కేసులు కూడా బుక్ చేయొచ్చు. కారణం ఏంటంటే ప్రస్తుతం కరోనా విజృంభణ జరుగుతున్న పరిస్థితిలో 5 రాష్ట్రాలలో అండ్ లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మరియు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్రమాదపు టంచులో ఉన్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయంలో మద్రాస్ హైకోర్టు చాలా దారుణంగా విమర్శలు కూడా చేసింది, ఆగ్రహ జ్వాలలు కూడా చూపించడం జరిగింది. సో ఇలా మద్రాస్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఇచ్చిన ఈ తీర్పులు ఏవైతే ఉన్నాయో, ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో అన్ని వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. సో మద్రాస్ హైకోర్టు ఫేమస్ అయిపోయింది. సింపుల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయంలో చాలా విమర్శలు చేసింది. మీ పైన హత్య ఆరోపణలు కూడా చేయొచ్చు, సింపుల్గా చెప్పాలంటే మర్డర్ కేసు కూడా బుక్ చేయొచ్చు. ఎందుకంటే కరోనా విజృంభణ జరగడానికి ఒక విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కారణమే అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి వార్త బయటికి రావడం ద్వారా ప్రజలందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. మనం కూడా ఆల్మోస్ట్ 15 days బ్యాక్ ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కానివ్వండి, మద్రాస్ హైకోర్టు మాపై చేసిన విమర్శలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఏమని పిటిషన్ పెట్టిందంటే నిన్నటి రోజున, సో ప్రస్తుతం కోర్టుల్లో జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటిని బయటికి మీడియా దృష్టికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీడియాపై ఆంక్షలు విధించండి, కోర్టులో జరిగే పరిణామాలన్నిటి కూడా మీడియా టెలికాస్ట్ చేస్తుంది, ఆ వార్తలను ప్రసారం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మీడియాపై ఆంక్షలు విధించడానికి అసలు మనకు అధికారం లేదు. కారణం ఏంటంటే మన భారతదేశ ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 19(1)(a) చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 అంటేనే మనకు స్వేచ్ఛ హక్కులు. ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. సో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో మనకు పత్రికా స్వాతంత్ర్యం కూడా ఉంది. అలాంటి పత్రికల పైన ఆంక్షలు విధిస్తే అది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా పనిచేసినట్టు అవుతుంది. సో మీడియా పైన ఎలాంటి ఆంక్షలు విధించలేము. సో మీడియా కోర్టులో జరిగే పరిణామాలు ఖచ్చితంగా ప్రజలకు తెలిసేలా చేయాల్సిందే. ఎందుకంటే ఎవరికైనా వ్యక్తికి సమాచారం తెలుసుకుంటేనే, లేకపోతే ఒక వ్యక్తి తన యొక్క భావాలను ప్రకటిస్తేనే మన యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో అవి పరిపూర్ణంగా అమలు చేసిన వారం అవుతామని చెప్పడం జరిగింది. సో అలా ఇక్కడ ఇష్యూ గుర్తుంచుకొని మద్రాస్ హైకోర్టుపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏ విషయంలో? కోర్టు లోపల జరుగుతున్న పరిణామాలను వాటిపై ఆంక్షలు విధించండి, మీడియాపై ఆంక్షలు విధించని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అకార్డింగ్ టు ఆర్టికల్ 19(1)(a) పత్రికా స్వాతంత్రం అనేది ప్రాథమిక హక్కు, అలాంటి హక్కును మేము ఆపలేం. కోర్టుల్లో జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటిని పత్రికలు కానివ్వండి, మీడియా టీవీ ఛానల్ కానీ చెప్పవచ్చు, వారికి ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేర్చాలి కూడా అని చెప్పడం జరిగింది. కొన్ని మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకి చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలు కానివ్వండి, ఇటువంటి విషయాలు మాత్రం కొంతవరకు మీడియా కూడా బాధ్యత వహించాలి, ఇష్టం ఉన్నట్టుగా రాయకూడదని కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికే చూడండి భారతదేశంలో కూడా కొన్ని ప్రముఖ కేసులు ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ కేసు, బ్రిజ్ భూషణ్ వర్సెస్ ఢిల్లీ గవర్నమెంట్, మరియు బెన్నెట్ కోల్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇవి రెండు కూడా పత్రికా స్వాతంత్రానికి సంబంధించిన కేసులు. సో బ్రిజ్ భూషణ్ వర్సెస్ ఢిల్లీ గవర్నమెంట్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
మీడియాపై ఆంక్షలు ఉండకూడదు, అసలు వార్తాపత్రికల పైన సెన్సార్ అనేది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం బెన్నెట్ కోల్మన్ కేసు ఏదైతే ఉంటుందో, ఈ బెన్నెట్ కోల్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పటికీ ఇవన్నీ పాత కేసులు మీరు పాలిటీలో నేర్చుకుని ఉంటారు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పత్రికల్లో ఉండే పేజీల సంఖ్య ఉంటుంది కదా, ఆ పేజీల సంఖ్యను తగ్గించమని రాజ్యం అడగడం కూడా ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం అని చెప్పడం జరిగింది. సో బెన్నెట్ కోల్మన్ అని గుర్తుంచుకోండి, బ్రిజ్ భూషణ్ వర్సెస్ ఢిల్లీ గవర్నమెంట్. ఇది పత్రికా స్వాతంత్రానికి సంబంధించిన ప్రముఖ కేసులు. సో ఈ ప్రముఖ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏంటి, వాటిపైన ఇన్ డీటెయిల్గా చూసుకోండి. సో ఈ రోజు టాపిక్ జస్ట్ లింక్ చేయడం జరిగింది. ఇది స్టాక్ టాపిక్ ఏదైతే ఉంటుందో మీరు పాలిటీలో ఇప్పటికీ అన్ని పుస్తకాలు కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ రోజు ఇష్యూ మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏం చెప్పిందంటే, అసలు కోర్టు ప్రాంగణంలో కోర్టు లోపల జరిగే పరిణామాలు అనేవి ప్రజలకు తెలియాలి, అందులో మీడియా కూడా బాధ్యత తీసుకోవాలి. మీడియాపై ఆంక్షలు విధించడం లేదా పత్రికలపై ఆంక్షలు విధించడం అనేది ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం లాంటిదే అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సరే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాబార్డ్ ఆర్థిక సాయాన్ని పొందుతూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తలు నిలిచింది. నాబార్డ్ అంటున్నాను, చాలా ఇంపార్టెంట్. నాబార్డ్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ సెంటెన్స్ లోనే ఉంది చూడండి, నేషనల్ అంటే జాతీయ, బ్యాంక్ అంటున్నాను జాతీయ బ్యాంకు. దీనికోసం ఏర్పాటు చేయబడిన జాతీయ బ్యాంక్ అగ్రికల్చర్, భారతదేశంలోని వ్యవసాయ అభివృద్ధి కోసము మరియు గ్రామీణాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏది అంటే నాబార్డ్ బ్యాంక్, జాతీయ వ్యవసాయాభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్. నాబార్డ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1982 సంవత్సరం. నాబార్డుకి సంబంధించి ఖచ్చితంగా ఒక 3 పాయింట్లు గుర్తుంచుకోండి. 1982 ఇయర్లో ఏర్పాటు చేయబడిన జాతీయ గ్రామీణ మరియు వ్యవసాయాభివృద్ధి బ్యాంక్ ఏంటి? నాబార్డ్. ఏ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అంటారు? శివరామన్ కమిటీ అని గుర్తుంచుకోండి. నాబార్డ్ ఈ బ్యాంక్ పేరు వింటేనే శివరామన్ కమిటీ అని గుర్తుకు రావాలి. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏది అంటే నాబార్డ్. చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న నాబార్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎవరు? చింతల గోవిందరాజులు గారు. చింతల గోవిందరాజులు గారు మన తెలుగు వారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల తరచూ వార్తల వ్యక్తులు మనం చర్చించుకున్న వ్యక్తి చింతల గోవిందరాజులు గారు ప్రస్తుతం నాబార్డ్ చీఫ్ గా ఉన్నారు. నాబార్డ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎకానమీ రిలేటెడ్ ఒక టర్మ్ గుర్తుంచుకోండి, రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటారు. భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అనగానే మనకి ఏ బ్యాంకు గుర్తుకు రావాలి? నాబార్డ్. రీఫైనాన్సింగ్ అంటే ఏం లేదు, రీఫైనాన్స్ చేసే బ్యాంక్. నాబార్డ్ దగ్గర సొంతగా నిధులు ఉండవు, ఆర్బీఐ నుండి నిధులను సేకరించి మనకు కావలసిన ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేక రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. సో అలా రీఫైనాన్స్ చేస్తుంది. ఆర్బీఐ నుండి నిధులను సేకరించి మనకు కావలసిన రుణాలు, ముఖ్యంగా వ్యవసాయాభివృద్ధి గ్రామీణాభివృద్ధి కోసం రుణాలను కేటాయించే బ్యాంక్ నాబార్డ్ బ్యాంక్. ఈ రోజు కోవిడ్-19 కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసము 9,162 కోట్ల రూపాయల 9,162 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, ప్రత్యేక రుణాలను కేటాయించడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఈరోజు నాబార్డ్ రుణ సౌకర్యాన్ని పొందుతూ వార్తలు ఇచ్చింది. ఇందులో ఆల్మోస్ట్ 1,269 crore 1269 crores రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గా ఇవ్వడం జరిగింది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటి? సో ఏదైనా సెంటెన్స్ వార్తలు ఇస్తే దాని యొక్క మీనింగ్ చూడండి, ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోండి, ఆటోమేటిక్ గా ఉద్దేశం తెలుస్తుంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గ్రామాల్లో ఉండే అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉంటాయో గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక నిధిగా ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంత ఆర్థిక సాయం గుర్తుంచుకోండి, 9,162 కోట్ల రూపాయలు. ఇందులో 1269 crores ఎక్స్క్లూజివ్ గా గ్రామీణాభివృద్ధి కోసం గ్రామాల్లో అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి కేటాయించడం జరిగింది. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాబార్డ్ నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందుతూ ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇటీవలే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం జరిగింది. సో లార్జెస్ట్ పార్టీగా ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏంటి? ఏఐటిఎంసి, తృణమూల్ కాంగ్రెస్. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మమతా బెనర్జీ గారు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆర్టికల్ 164 ఆఫ్ 4 చాలా ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి తరచూ ఈ ఆర్టికల్ వార్తలు నిలుస్తుంది. ఆర్టికల్ యొక్క ప్రత్యేకత మనం వీటిలో చర్చించుకోవడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధి కోసము ఇటీవల నాబార్డ్, భారతదేశంలో గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అయినా నాబార్డ్ బ్యాంక్ ఎంత మొత్తంలో ఆర్థిక సాయాన్ని చేస్తూ వార్తలు ఇచ్చింది అంటే 9162 crores అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒప్పందం. సో రోల్స్ రాయిస్ అనగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి? యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ లో ఉన్న సంస్థ, ప్రముఖ కార్ల సంస్థ, ముఖ్యంగా వెహికల్స్ విషయంలో లగ్జరీ వెహికల్స్ ని తయారు చేసే సంస్థ. మరియు భారతదేశంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే భారతదేశంలో ఏరోనాటికల్ అనే పదం ఎక్కడున్నా కూడా గుర్తుంచుకోండి, విమానాల తయారీ అని గుర్తుంచుకోండి. విమానాలను తయారు చేసే ప్రముఖ సంస్థ. సో ఈ రోజు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరి వార్తలు ఇచ్చింది. అంశం ఏంటంటే, సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బెంగళూరు. చాలా ఇంపార్టెంట్, తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు పొంది కూడా వార్తలు ఇచ్చింది. ఒకసారి చూడండి. సో ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, రోల్స్ రాయిస్ MT30 మెరైన్ ఇంజన్స్ తయారీ, ఇండియాలో తయారు చేయనున్న MT30 మెరైన్ ఇంజన్స్ కి రోల్స్ రాయిస్ సంస్థ ప్రత్యేక టెక్నాలజీ సహకారాన్ని అందించబోతోంది. చాలా ఇంపార్టెంట్, జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. రోల్స్ రాయిస్ MT30 మెరైన్ ఇంజన్స్ అంటున్నాను. మెరైన్ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, సముద్ర సంబంధిత అనే అర్థం ఇస్తుంది. సముద్రాలు ఉపయోగపడే ఈ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా నౌకల్లో కానివ్వండి లేదంటే విమానాల్లో ఉపయోగపడే ప్రత్యేకమైన ఇంజన్స్ ఏవంటే MT30 మెరైన్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వాటి తయారీకి కావలసిన సాంకేతిక సాయాన్ని ఇవ్వడానికి ఇటీవల భారతదేశంలోని HAL సంస్థ, బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కి ఏ సంస్థ సహకారాన్ని ఇవ్వబోతోంది? టెక్నాలజీ సాయం అంటే రోల్స్ రాయిస్. సో యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది, బ్రిటన్ కి సంబంధించిన ప్రముఖ సంస్థ. లగ్జరీ కార్లు మనం RRR కార్లు అంటాం చూసారా, సో రోల్స్ రాయిస్ కార్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు ఈరోజు వార్తలు నిలిచాయి. ముందస్తు చర్యలు అంటే ఏంటి? ప్రస్తుతం చూడండి, భారతదేశంలోనే ఒక రోజు నమోదవుతున్న కేసులు 4 లక్షలు దాటాయి ఇప్పటికే. సో నిన్నటి రోజున చూడండి, 4,14,000 కేసులు ఒక రోజు నూతనంగా నమోదవుతున్న కరోనా కేసులు. 4,14,000 కేసులు అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే ఒక రోజు నమోదవుతున్న కేసుల్లో అత్యధిక సంఖ్య మన భారతదేశంలో నమోదవుతోంది. సో ఈ కేసుల్లో కూడా అత్యధికంగా ఒక రోజు గరిష్టంగా మొత్తం మన భారతదేశంలో ఒక రోజు నమోదవుతున్న కేసుల్లో అందులో 50 to 60% ఒక రాష్ట్రం నుండే నమోదవుతుంది. ఆ రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన అమల్లో ఉంది. సో ఇటీవల చూడండి, బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ అనే ఒక ప్రత్యేక పేరుతో లాక్డౌన్ ని అమలు చేస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర. ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సో ప్రస్తుతం మహారాష్ట్ర మనకు శివసేన, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇవి నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మహారాష్ట్రలో ప్రస్తుతం ప్రభుత్వం నడిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే గారు ఉన్నారు. సో ప్రస్తుతం సెకండ్ వేవ్ పరిస్థితుల్లో ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో దారుణంగా ప్రభావితమైన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. అండ్ రానున్న రోజుల్లో ఇటీవల చూడండి, విజయ్ రాఘవన్ గారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం భారతదేశానికి, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గారు ఎవరు? విజయ్ రాఘవన్ గారు. తరచూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, వార్తలు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు? థర్డ్ వేవ్ కి కూడా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా కనబడుతోంది. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న లేదా నమోదవుతున్న కేసులు. ఇప్పుడే ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ థర్డ్ వేవ్ భారతదేశంలో ప్రభావాన్ని చూపించినా కూడా మనం ఏ రకంగా ఎదుర్కొంటాం అనేది ఒక సవాలుగా స్వీకరించని చెప్పి ప్రతి రాష్ట్రానికి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటి వేవ్, ఫస్ట్ వేవ్ కరోనా బారిన పడ్డ రాష్ట్రం అత్యధికంగా, సెకండ్ వేవ్ బారిన పడ్డ రాష్ట్రం మహారాష్ట్ర. థర్డ్ వేవ్ విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటోంది. చూడండి, ఫస్ట్ వేవ్ అనగానే ఎక్కువగా ఓల్డ్ ఏజ్ లేదా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎవరైతే చాలా మంది చనిపోవడం జరిగింది, ఎక్కువగా వారే అటాక్ అయ్యారు. సెకండ్ వేవ్ ప్రస్తుతం చూడండి, ముఖ్యంగా మధ్యస్థ వయస్కులు ఎవరైతే ఉంటారో మిడిల్ ఏజ్ గ్రూప్, యువత పైన ఎక్కువగా సెకండ్ వేవ్ కరోనా ప్రభావం చూపిస్తుంది. అండ్ థర్డ్ వేవ్ చిన్న పిల్లల పైన ప్రభావాన్ని చూపించబోతోందని చాలా వరకు శాస్త్రీయ అంచనాలు చెప్తున్నాయి. సో అలా చిన్న పిల్లలకి సంబంధించి ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. కోవిడ్ కేర్
సెంటర్. సో చైల్డ్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం అనుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ వేవ్ చిన్నపిల్లలపైన దారుణమైన ప్రభావం చూపించబోతుందని ఇప్పటికే చాలా వరకు కూడా నిఘా సంస్థలు చెప్తున్నాయి, శాస్త్రీయ అంచనాలు కూడా చెప్తున్నాయి. సో అలా మహారాష్ట్రలో థర్డ్ వేవ్ ప్రభావం ఒకవేళ పడ్డా కూడా ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు కావాల్సిన ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన ప్రత్యేక వెంటిలేటర్లు అండ్ ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంగా ఈరోజు మహారాష్ట్ర వార్తలు ఇచ్చింది. సో థర్డ్ వేవ్కి ఇప్పటి నుండే సంసిద్ధంగా ఉంటున్న రాష్ట్రంగా మహారాష్ట్ర వార్తలు ఇచ్చింది. చైల్డ్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణకి సంబంధించి డ్రోన్ల పనితీరుకు సంబంధించి డ్రోన్ల వాడకం గురించి ఒక కీలకమైన ప్రకటన వార్తలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఏంటంటే ఈ మే 3rd వీక్ నుండి లేదా జూన్ 1st వీక్ నుండి రాష్ట్రంలో డ్రోన్ల యొక్క ఉపయోగాన్ని తీసుకోబోతున్నాం, డ్రోన్లను అత్యధికంగా ఉపయోగించుకోబోతున్నాం అని చెప్పారు. డ్రోన్లకు సంబంధించి ఇటీవల మనం చర్చించుకోవడం జరిగింది. మనకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీరి అనుమతులే లేనిది భారతదేశంలో ఒక్క విమానం కూడా ఎగరదు. సో భారతదేశంలో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అయినా లేదా ఎయిర్ వెహికల్స్ అయినా ఎగరాలి అంటే అనుమతులు ఇచ్చే సంస్థ ఏంటి? డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో ఉండే సంస్థ. వీరి నుండి మొట్టమొదటి రాష్ట్రంగా అనుమతులు పొందిన రాష్ట్రంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేయడానికి అట్ ద సేమ్ టైం డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి అనుమతి పొందిన రాష్ట్రంగా ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. సో అలా అనుమతులు పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏం చేయబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మొదటి విడతగా 7 డ్రోన్లను ఉపయోగించి 24 రోజుల పాటు మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఈ కరోనా వ్యాధికి సంబంధించి మెడిసినల్ కిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని మారుమూల ప్రాంతాలకి కూడా సరఫరా చేయబోతుంది. వికారాబాద్ జిల్లాగా మొదటి విడతగా ప్రారంభించబోతున్నారు. ఈ 3rd వీక్ ఆర్ జూన్ 1st వీక్లో ప్రారంభించబోతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా చూడండి, డ్రోన్లను ఏ రకంగా మనం వాడుకోవాలంటే మనకు కనిచూపు మేరలో మాత్రమే డ్రోన్లను వాడుకోవాలి. అంటే మనకు డ్రోన్ ఎంత దూరం వెళ్తుంది, ఏ ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది, అలా మనకు కంటికి కనిపించే వరకు మాత్రమే అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల కోసం ఒక లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. కనుచూపు మేరకే కాకుండా సుదూర ప్రాంతాలకు కూడా, మనిషి చేరలేని ప్రాంతాలు, కొన్ని కెనాల్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని మారుమూల ప్రాంతాలు ఉంటాయి, అలాంటి ప్రాంతాలకి కూడా మేము డ్రోన్ల ద్వారా మందులను వ్యాక్సిన్లను సరఫరా చేయాలనుకున్నాం, ప్రత్యేక అనుమతులు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం దానికి కూడా ఓకే చెప్పడం జరిగింది. సో అలా 30 కిలోమీటర్ల సుదూర ప్రాంతంలో ఒక్క ప్రాంతంలో డ్రోన్ ఎగిరింది అనుకోండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఎగిరింది అనుకోండి, సో 30 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడి వరకైనా మందులను సరఫరా చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించబోతోంది. సో డ్రోన్ల ద్వారా మందుల పంపకం, అలా వికారాబాద్ జిల్లాని ఎంచుకోవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైనాక దీని యొక్క పనితీరు ఏ రకంగా ఉంటుంది, ఏ ప్రాంతంలో మొట్టమొదటి డ్రోన్ ప్రారంభించబడింది, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకోవడం జరుగుతుంది. అండ్ డ్రోన్ల యొక్క పనితీరు కోసం, డ్రోన్ల ద్వారా సేవలు పొందడానికి ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గరుడ్ పోర్టల్ని కూడా ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. ఇటీవల వార్తలు నిలిచిన పోర్టల్ గరుడ్ పోర్టల్ దేనికి సంబంధించి అంటే డ్రోన్లకు సంబంధించి గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. సో డ్రోన్లను ఉపయోగించుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా భారతదేశంలోని ఏ ప్రైవేట్ సంస్థ అయినా కూడా సులభతర అనుమతులు పొందాలంటే ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో డ్రోన్ల ద్వారా శానిటైజేషన్ చేసి ఒక చరిత్ర సృష్టించిన సిటీ ఏదంటే ఇండోర్ సిటీ. గడిచిన సంవత్సరం 1st వేవ్ కరోనా పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా శానిటేషన్ ప్రక్రియ చేపట్టి ఇండోర్ సిటీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో అలా డ్రోన్లకు సంబంధించి ఇటీవల చాలా సంస్థలు అనుమతులు పొందుతూ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ సెంట్రల్ మైన్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ మైన్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు చేసింది. వారు చేసే మైన్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో డ్రోన్లను ఉపయోగించుకొని చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఇటీవల ఆర్కియాలజిస్టులు కూడా డ్రోన్ల ద్వారా, లిడార్ టెక్నాలజీ ద్వారా వారి యొక్క పరిశోధనలతో ముందుకు రావడం జరుగుతుంది. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హరీష్ రావు గారు, మంత్రి గారు చేసిన ఒక కీలక ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే ముఖ్యంగా మెదక్, సిద్దిపేట
ఈ జిల్లాలు ఏవైతే ఉంటాయో మెదక్ సిద్దిపేట ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూడండి, సెకండ్ వేవ్ కరోనా, ఫస్ట్ వేవ్ అప్పుడేమో మనకు వెంటిలేటర్ల షార్టేజ్, బెడ్ల షార్టేజ్, హాస్పిటల్ల షార్టేజ్ అండ్ మెడిసిన్ షార్టేజ్. సెకండ్ వేవ్ బెడ్లు ఉన్నాయి, సో వెంటిలేటర్స్ ఉన్నాయి, కానీ వెంటిలేటర్ల యొక్క ఉపయోగం ఏంటి? ఆక్సిజన్ కావాలి. ఆ వెంటిలేటర్ల ద్వారా ఇవ్వడానికి ఆక్సిజన్ లేదు. థర్డ్ వేవ్ కారణం వచ్చినా కూడా ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉంది కాబట్టి ఇప్పటి నుండే ఆక్సిజన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో మెదక్ మరియు సిద్దిపేట, ముఖ్యంగా సిద్దిపేట జిల్లా మరియు సంగారెడ్డి, ఈ ప్రాంతాలు గుర్తుంచుకోండి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను రానున్న 3 నెలల్లోనే ఎస్టాబ్లిష్ చేస్తాము, ప్రారంభిస్తామని చెప్పేసి ఈ రోజు పత్రికల్లో హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో సిద్దిపేట, మెదక్ అండ్ సంగారెడ్డిలోని జోగిపేట వద్ద ప్రత్యేకంగా ఒక పెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారంట. అండ్ గజ్వేలు, కొన్ని ప్రాంతాల గురించి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి వీటి కేంద్రంగా మాత్రమే ఒక ప్రత్యేక ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, దాదాపు 5 నుండి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు విత్ ఇన్ 3 months లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు గీతా మిట్టల్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, గీతా మిట్టల్ గారు వార్తల్లో నిలిచారు. సో గీతా మిట్టల్ గారు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంటూ వార్తలు నిలిచారు. ఆ పురస్కారం ఏంటంటే అర్లైన్ ఫస్ట్ గ్లోబల్ విజన్ అవార్డ్ 2021. అర్లైన్ గ్లోబల్ విజన్ పురస్కారం అని గుర్తుంచుకోండి. అర్లైన్ ఫస్ట్ గ్లోబల్ విజన్ అవార్డు గెలుచుకున్న భారతదేశ మాజీ న్యాయమూర్తి, మహిళా న్యాయమూర్తి ఎవరు అంటారు? సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర, ఒకప్పుడు రాష్ట్రంగా ఉండే కదా, జమ్మూ కాశ్మీర్ మాజీ హైకోర్టు సీజే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏ రాష్ట్రానికి సంబంధించి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాలో ఉన్నప్పుడు అప్పుడు మాజీ న్యాయమూర్తి లేదా న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన గీతా మిట్టల్ గారు ఈ సంవత్సరానికి గాను అర్లైన్ గ్లోబల్ విజన్ పురస్కారాన్ని గెలుచుకొని వార్తలు ఇచ్చారు. ఈ పురస్కారాన్ని ఇచ్చే ప్రముఖ సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ విమెన్ జడ్జెస్. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ విమెన్ జడ్జెస్ అంటున్నాను, మహిళా న్యాయమూర్తులకు సంబంధించిన ఒక సమాఖ్య. మహిళా న్యాయమూర్తుల అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల సమాఖ్య ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే 1991. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ విమెన్ జడ్జెస్ ఎక్కడ ప్రధాన కార్యాలయం అంటే వాషింగ్టన్ DC. సో ప్రస్తుతం USA, చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం డగ్లస్ కామన్వెల్త్ గా ఒక కొత్త రాష్ట్రంగా 51వ రాష్ట్రంగా తీర్చిదిద్దునున్న ప్రాంతం అదే. సో వాషింగ్టన్ DC లో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ విమెన్ జడ్జెస్ ఈ సంస్థ నుండి ఈ సంవత్సరానికి గాను మన భారతదేశ మాజీ న్యాయమూర్తి గీతా మిట్టల్ గారు గ్లోబల్ విజన్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. అర్లైన్ ఫస్ట్ గ్లోబల్ విజన్ పురస్కారాన్ని గుర్తుంచుకోండి. సో మహిళలకు సంబంధించి మహిళలకు మాత్రమే ఇచ్చే ఒక పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారం, మహిళా న్యాయమూర్తులకు మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం గెలుచుకుని వార్తలు ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ అని పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి వన్రాజ్ భాటియా గారు. వన్రాజ్ భాటియా పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. వన్రాజ్ భాటియా, పద్మశ్రీ వన్రాజ్ భాటియా గారు, పద్మశ్రీ. సో ఇటీవల మరణించిన పర్సన్ వన్రాజ్ భాటియా గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటే సంగీత రంగానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ సంగీత దర్శకులు వన్రాజ్ భాటియా. చాలా సినిమాల్లో ఒక గాయకుడిగా కూడా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి వన్రాజ్ భాటియా. నిన్నటి రోజున మహారాష్ట్రలోని పూణేలో మరణిస్తూ వార్తలు నిలిచారు. వన్రాజ్ భాటియా తన యొక్క ప్రతిభను గుర్తించి 2012 సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి కూడా సత్కరించడం జరిగింది. సో వన్రాజ్ భాటియా గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేదా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుపొందడం జరిగింది. అండ్ సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా గెలుచుకున్న వ్యక్తి వన్రాజ్ భాటియా. పద్మశ్రీ వన్రాజ్ భాటియా, సంగీత దర్శకులు అని గుర్తుంచుకోండి అండ్ ప్రముఖ గాయకుడు అని గుర్తుంచుకోండి. సో సంగీత రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు మటంగ్ సింగ్ గారు వార్తలు నిలిచారు. మటంగ్ సింగ్. సో మటంగ్ సింగ్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కాంగ్రెస్ ప్రముఖులు, సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.
సో ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు మటంగ్ సింగ్ అండ్ మాజీ కేంద్ర మంత్రి కూడా. సో కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన మటంగ్ సింగ్. సో అస్సాం రాష్ట్రంలో తనని టీవీ టైకూన్ అని పిలుస్తారు. సో టీవీ టైకూన్ తను ఒక శాటిలైట్ టీవీని కూడా ప్రారంభించడం జరిగింది. నార్త్ ఈస్ట్ టెలివిజన్, ఫస్ట్ శాటిలైట్ నార్త్ ఈస్ట్ టెలివిజన్ ని ప్రారంభించిన మటంగ్ సింగ్ గారు ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన మరొక రాజకీయ ప్రముఖులు అని గుర్తుంచుకోండి, మటంగ్ సింగ్ కాంగ్రెస్ ప్రముఖులు. సో టీవీ టైకూన్ మటంగ్ సింగ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ అంబదాస్ హరిబాబు జోషి. అంబదాస్ హరిబాబు జోషి పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన అంబదాస్ హరిబాబు జోషి గారు ఏ రాష్ట్రానికి నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం తీసుకొని వార్తలు నిలిచారు అంటారు. సో నూతన లోకాయుక్త అంటున్నాను. సో రాష్ట్రం విషయానికి వస్తే లోకాయుక్త, దేశం మొత్తానికి అంటే మనం లోక్పాల్ అంటాము, చాలా ఇంపార్టెంట్ అవినీతికి సంబంధించి. సో లోకాయుక్త ఆఫ్ గోవా స్టేట్. సో గోవా నూతన లోకాయుక్తగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం తీసుకొని వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు అంబదాస్ హరిబాబు జోషి. సో లోకాయుక్తలకి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతం గోవా రాష్ట్రానికి మరియు మహారాష్ట్రకి, రెండు రాష్ట్రాలకి కూడా ఒకే ఒక గవర్నర్ ఉన్నారు. ఎవరు? భగత్ సింగ్ కోశ్యారి గారు. సో భగత్ సింగ్ కోశ్యారి గారి చేతుల మీదుగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం తీసుకున్న నూతన లోకాయుక్త గోవా రాష్ట్రానికి అంబదాస్ హరిబాబు జోషి గారు. సో ఇతను ఒక జస్టిస్, ముఖ్యంగా న్యాయ రంగంలో, న్యాయశాస్త్రంలో ప్రముఖ వ్యక్తులే లోకాయుక్తలుగా నియమించబడతారు, చాలా ఇంపార్టెంట్. సో లోకాయుక్త ఆఫ్ గోవా స్టేట్, న్యూ లోకాయుక్త అంబదాస్ హరిబాబు జోషి అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎంవై ఇక్బాల్. ఎంవై ఇక్బాల్ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, నాట్ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పాట్నాలో జన్మించిన వ్యక్తి. సో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి అండ్ కరోనా మహమ్మారి బారిన పడి తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. ఇటీవల చాలా మంది న్యాయమూర్తులు కూడా మరణిస్తూ వార్తలు ఇస్తున్నారు. ముఖ్యంగా మోహన శాంతన గౌడర్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. మోహన్ శాంతన గౌడర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, జడ్జిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహన శాంతన్ గౌడర్ గారు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మరణించడం జరిగింది. అండ్ ఇటీవల చాలా మంది న్యాయమూర్తులు నియామకానికి సంబంధించి వార్తలు ఇస్తున్నారు, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు మరొక న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, బీహార్ రాష్ట్రవాసి ఎంవై ఇక్బాల్ గారు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతూ వార్తలు నిలిచారు. సో నేరుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అభిలాష పాటిల్. అభిలాష పాటిల్ పేరు గుర్తుంచుకోండి. అభిలాష పాటిల్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటి, చలనచిత్ర రంగానికి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తను చాలా సినిమాలో నటించడం జరిగింది. ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన చిచోరే సినిమాలో కూడా తన యొక్క అద్భుత నటన. చిచోరే సినిమా అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువతార సుశాంత్ సింగ్ రాజ్పుత్ తను ఏదైతే నటన చేయడం జరిగిందో ఆ సినిమా చిచోరే సినిమాలో ఒక ప్రముఖ నటనకు గాను గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అండ్ బద్రీనాథ్కి దుల్హనియా అనే ఒక చిత్రం ద్వారా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి కరోనా మహమ్మారి బారిన పడి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. అభిలాష పాటిల్ అనగానే ఏ రంగం గుర్తుకు రావాలి? చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖ నటి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో చిచోరే సినిమా అండ్ బద్రీనాథ్కి దుల్హనియా అనే సినిమా గుర్తుంచుకోండి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా కూడా సుపరిచితమైన ఒక ప్రముఖ నటి ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ శంకానంద అరవింద్ గారు. శంకానంద అరవింద్ గారు సో చలనచిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తి అండ్ టాప్ ఆర్టిస్ట్ కూడా, చాలా ఉత్తమ నటుడిగా కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా పురస్కారాలు గెలుచుకున్న వ్యక్తి. సో
కన్నడ రాష్ట్రానికి లేదా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండ్ శాండల్వుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. శాండల్వుడ్ అంటే ఏంది? మనకు చూడండి, టాలీవుడ్ అంటే తెలుగు, బాలీవుడ్ అంటే మనకు హిందీ, హాలీవుడ్ అంటే ఇంగ్లీష్, అలా పోలీవుడ్, కాలీవుడ్ చాలా ఉంటాయి. సో శాండల్వుడ్ ఇండస్ట్రీ అంటే కర్ణాటకకి సంబంధించి కన్నడ ఇండస్ట్రీ అని గుర్తుంచుకోండి. సో కర్ణాటకలో కన్నడ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి, కామెడియన్ గాను, ఆర్టిస్ట్ గాను, లేదా కొన్ని సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గాను గుర్తింపు పొందిన ప్రముఖ నట దిగ్గజం శంఖానంద అరవింద గారు ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి. సో ఇటీవల మరణించిన శంఖానంద అరవింద గారు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అంటారు? సో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, కన్నడ చిత్రసీమ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల తమిళ పరిశ్రమకి సంబంధించి తమిళ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా చాలా మంది మరణిస్తూ వార్తలు ఇచ్చారు. దర్శకుడు ఆనంద్ గారు కానివ్వండి, అండ్ వివేకానంద లేదా వివేక్ ప్రముఖ కమెడియన్. సో వీరు ఎవరైతే ఉన్నారో కరోనా మహమ్మారి బారిన పడి లేదా హార్ట్ అటాక్ సంబంధిత అంశాలతో చాలా మంది నటులు కూడా మరణిస్తూ వార్తలు నిలుస్తున్నారు. వారి పేరు గుర్తుంచుకొని శంఖానంద అరవింద గారు ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటుడు అని గుర్తుంచుకోండి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, శాండల్వుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.